హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ. ఈ వీడియో అయితే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ పార్క్లోదనమాట. కొంచెం వీడియో అంటే మేము పెట్టేస్తున్నాను, ఓకేనా? ఐ హోప్ మీ అందరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ సబ్స్క్రైబ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గులు, ఓకేనా? అండ్ నాకు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళే అనమాట. నువ్వు యూట్యూబ్ పెట్టావు కదా, మరి చాలా సంపాదిస్తున్నట్టున్నావు అండ్ 2 చేతులు సంపాదిస్తున్నట్టున్నావు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, యూట్యూబ్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రాన డబ్బులేం వచ్చేసేవు. దానికంటూ కష్టపడాల్సిందే. యూట్యూబ్ అనంగానే ఏముంది, యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి కానీ మీకు డబ్బులు వచ్చేస్తే చాలా ఈజీ పని కదా, మీరేం కష్టపడరు కదా అని చాలామంది అంటున్నారు. బట్ అది కరెక్ట్ కానే కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడానికి మంత్స్ పట్టచ్చు, ఇయర్స్ కూడా పట్టచ్చు. నాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళకి కూడా చాలామంది ఉంటారు. సక్సెస్ స్టోరీస్ చాలానే ఉంటాయి యూట్యూబ్లో, అండ్ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా అలాగే ఉంటాయి. నేను ఒక ఫెయిల్యూర్ యూట్యూబ్ని, ఓకేనా? ఎందుకంటే నేను ఛానల్ పెట్టి 1.5 ఇయర్ అవుతుంది, బట్ నో సక్సెస్ అనమాట. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, షేర్స్ ఏమీ రావటం లేదు. బట్ ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా యూట్యూబ్ జర్నీ అయితే నేను అసలు ఆపను. ఎందుకంటే సక్సెస్ వచ్చే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. బికాజ్ ఇది నేను నా పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అనమాట. కాబట్టి నేను ట్రై చేస్తూనే ఉంటాను, ఓకేనా? నాలా ఫెయిల్యూర్లో ఉన్న యూట్యూబర్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తాను, మీరైతే కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా? అండ్ యూట్యూబ్ జర్నీ అనేది ఈజీ అనే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, మీరు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయండి, మీకు తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏంటి అనేది, ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.